విశాఖ చేరుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాత్రి నోవాటెల్లో బస చేయనున్న గవర్నర్. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం. పెట్టుబడులే ధ్యేయంగా విదేశాల్లో సీఎం చంద్రబాబు టూర్. 100 కోట్లతో గ్రంథాలయ నిర్మాణానికి విరాళం. ఆసుపత్రులకు 250 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే ఆందోళన విరమించాలని యాజమాన్య సంఘాలకు విజ్ఞప్తి. ఎన్ఆర్ఈజీఏ పథకం కింద మొదటి విడత నిధుల విడుదల. 665 కోట్లు విడుదల చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణాలపై చర్చ. భారీ వర్షాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. కొనసాగుతున్న జూబ్లీహిల్స్ నామినేషన్ల పరిశీలన. మాగంటి సునీత, నవీన్ యాదవ్ నామినేషన్ల ఆమోదం. నేటితో ముగియనున్న తెలంగాణ మద్యం షాపుల దరఖాస్తు. ఈ నెల 27న లాటరీ పద్ధతిలో ఎంపిక. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి కాల్పుల్లో గాయపడిన ప్రశాంత్. ఆసుపత్రి వద్దకు చేరుకున్న బీజేపీ నాయకులు. ప్రకాశం జిల్లాలో దంచి కొడుతున్న వర్షాలు. పొంగి పొర్లుతున్న వాగులు. పలు గ్రామాలు జలమయం. జల దిగ్బంధంలో ప్రకాశం జిల్లా సింగరపల్లి గ్రామం. ఇళ్లలోకి చేరిన వరద నీరు. ప్రజలు అవస్థ. మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలం. సోను సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపిన ఇబ్రహీం. అనంతపురం జిల్లా మురడి గ్రామంలో దారుణం. భార్యను కడతెర్చిన భర్త. అరెస్ట్ చేసిన పోలీసులు. భీమవరం డీఎస్పీ అంశంపై మంత్రి పార్థసారథి క్లారిటీ. ఆరోపణల్లో వాస్తవాల కోసమే పవన్ నివేదిక కోరారని స్పష్టం. తెలంగాణలో 4 ఐఏఎస్ అధికారుల బదిలీలు. ఎం రఘునందన్ రావుకు కమర్షియల్ ట్యాక్స్ అదనపు బాధ్యత. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై రాజకీయ దుమారం. నాన్న కెరీర్ ముగిసిందంటూ సీఎం కొడుకు హాట్ కామెంట్స్. బీహార్ ఎన్నికల్లో సీట్లపై కుదరని సయోధ్య. ఆర్జేడీ అధ్యక్షుడు లాలుతో భేటీ అయిన అశోక్ గెహ్లాట్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మరో కొత్త దుమారం. సునీత భార్యే కాదని మొదటి భార్య కొడుకు ఫిర్యాదు. బాలికపై అత్యాచారం ఘటనపై మంత్రి లోకేష్ సీరియస్. గురుకుల విద్యార్థులకు భద్రత కల్పించాలని ఆదేశాలు. పద్నాలుగు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్. అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు. కడప జైలుకు ఎన్ఐఏ అధికారులు. ఉగ్రవాది భార్య పీటీ వారెంట్పై కస్టడీ. కాకినాడ జిల్లా తునిలో దారుణం. మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచార యత్నం. ఒలింపిక్ మెడల్ విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం. ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించిన రక్షణ శాఖ. యుద్ధంపై ట్రంప్ ప్రతిపాదనలు సమర్థించిన జెలెన్స్కీ.
రాజీని పుతిన్ అంగీకరిస్తారో లేదోనన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు.